హృదయములో ప్రభువును నింపుము హృదయములో మానవుడా ఎక్కడికి నీ ప్రయాణము ఎందాకా నీ ప్రయాసము ఎక్కడికి నీ ప్రయాణము ఎందాకా నీ ప్రయాసము మనిషికి శాంతి లేక బ్రతుకుకు నెమ్మది లేక మనిషికి శాంతి లేక బ్రతుకుకు నెమ్మది లేక పరిగెడుచున్నావా నీవు సాతానుతో పరిగెడుచున్నావా నీవు సాతానుతో మానవుడా మరణము నుండి హల్లెలూయా నేను చెప్పానండి ఆడికి అప్పుడే. సెంటర్లో రే వీడియో ఎవరు తీస్తారు? వీడియో తర్వాత చెప్ప నీకే తీస్తున్నాను. యేసుని నమ్మాలి, యేసుని నమ్మాలి. ప్రియమైన వెంకటాపురం గ్రామస్తులకు ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ అందరికీ శుభము కలుగును గాక. ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎంత సంతోషంగా చిన్నపిల్లలు, యవనస్తులు, మధ్య వయసు వారు, వృద్ధాప్యలో ఉన్నవారు సైతము మీ గ్రామానికి వచ్చి ఇంత చక్కగా పాటలు పాడుతూ మరి ఏంటి ఇలా పాటలు పాడుతున్నారని మీరు అనుకోవచ్చు. అయితే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని, మరి స్వయంభవుడు, ఆది సంబూధుడు, సర్వాన్ని సృష్టించిన వాడు, మహోన్నతమైన దేవుణ్ణి మీకు తెలియజేయాలని మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. అయితే ఆ మహోన్నతమైన వ్యక్తి ఎవరు, ఆ యొక్క గొప్ప వ్యక్తి ఎవరని మీరు అనుకుంటే 2012 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు పరలోకాన్ని, ఆ స్వర్గలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మానవుడిగా ఈ భూమి మీద ఉద్భవించి నీవు నేను చేతుల ద్వారా చేసిన పాపాల నిమిత్తం ఆయన చేతుల్లో మేకులు, నీవు నేను కాళ్ళ ద్వారా చేసే పాపాల నిమిత్తము కాళ్ళకు మేకులు, నీవు నేను చేసిన పొరపాట్లు బట్టి దేహంతో చేసిన పాపాల నిమిత్తము పక్కలో బల్లెముతో ఆయన ఈ లోకములో మనందరి కొరకు గాయాలు పొంది శ్రమలు పొంది చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు. ఆ దేవాది దేవుణ్ణి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో దేవుడు వారి జీవితంలో శాంతి సమాధానం ఇవ్వడానికి, వారి కుటుంబంలో మేలు జరిగించడానికి, ఈ లోకంలో సావు బ్రతుకుల మధ్యలో శ్రమలలో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదరించడానికి ఆయన 2012 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అయితే ఆ ప్రభు యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుంటారో దేవుడు వారికి శాంతి సమాధానం ఇస్తాడు. అన్నింటికంటే ముఖ్యంగా రక్షణ, మారు మనసును దయచేస్తాడు. అమ్మా అయ్యా మీరు అనుకోవచ్చు ఈ యేసుబాబు తాలూకు వాళ్ళు వాళ్ళకి పని పాటు లేదు ఇలా వచ్చి చెప్తారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనులు చేసుకున్న వారమే, ఉద్యోగాలు చేసుకున్న వారమే. మరి ఎవరికి వారే వారి కష్టార్జితంతో వచ్చి ఇదిగో నెలలో ఒకసారి ఈ విధంగా దేవుడు మా జీవితాల్లో మేలు చేశాడు, అందరి జీవితాల్లో మేలు చేయాలనే ఉద్దేశంతో ఇగో మీ గ్రామానికి వచ్చి యేసు ప్రభు గురించి మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ మాటలు వెంటనే మీరు మాకు కాదయ్యా నీకే మహిమకరం తండ్రి పరిశుద్ధుల నాయన. ఈ విధంగా ఈ గ్రామంలో నాయన చాటింపు వేసి వెళ్తుండగా నా తండ్రి నాయన అనేకమైన ఆత్మలు రక్షింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుల నాయన. ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో వంగి రెండు వెళ్ళేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుల నాయన. ఇదిగో నా తండ్రి మరి నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా నీ పూర్ణ బలంతో నింపమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన మీ పాదాలతో చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
పాఠం మేము చెప్పినప్పుడైతే అమ్మ అందరూ కూడా మమ్మల్ని తోలుపరిస్తారు. మీరు దేవుడు నమ్ముకున్నారేటమ్మా అంటే మేము దేవుడు నమ్ముకోలేదమ్మా. కాకపోతే దేవుడు వాటిని ఇలాగే వచ్చిన వాళ్ళకి అందరికి మేము తెలుసుకున్నామండి. మరి నా భర్తకైతే ఎన్నో హాస్పిటల్ తిప్పాము, మరి ఎంతగా మరి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము. మా ఇంట్లో ఉన్నది అంత కూడా అమ్మేసి ఆస్తులు అంతస్తులు అన్ని అమ్మేసి కూడా మేము మరి హాస్పిటల్కి ఎంతో డబ్బు లక్షలు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా నా భర్తకి జబ్బు నయం అవ్వలేదండి. మరి ఇలాగా సుమారు చేసిన అమ్మ అయితే అక్కడ భీమిలి దొరతోటపాడ నుంచి అక్కడ చర్చికి వెళ్ళారు. అక్కడ 3 మంది చర్చికి వెళ్ళారు. మరి ఆ చర్చికి వెళ్ళినప్పుడు అయితే మా ఆయనకైతే ఎంతగా మరి తిప్పి ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదండి, తగ్గలేదు. మరి ఆ అమ్మ అయితే మాకు చెప్పింది ఇలాగే పత్రికలు పంచి అమ్మకి చదువు రాదు. అప్పటికైతే చిన్నపిల్లలు మా బిడ్డలు అయితే చిన్నోళ్ళు మరి హాస్టల్లో పడేసేవారండి. తినడానికి కూడా స్థితి మరి ఎంతగా ఉండేది కాదు. మరి ఎక్కడ మేము డబ్బులు మా ఆయన గారికే మేము ఖర్చు పెట్టేదాన్ని. మేము ఖర్చు పెట్టినప్పుడు అయితే మరి ఆవిడ శుభవార్త చెప్పిన తర్వాత మేము దేవుడిలోకి వెళ్ళామండి. దేవుడిలోకి వెళ్ళిన తర్వాత మాకు ఎంతో మేలు చేశాడు దేవుడు. మరి ఇంకా నిజంగా ఎన్నో పూజలు పురస్కారాలు చేసినా కూడా విగ్రహాలు మాకు ఏం పెట్టలేదు. మరి మాకు స్వస్థత ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు. చీకటి ఊపిలో పడిపోయిన వాళ్ళు మమ్మల్ని దేవుడు స్వస్థపరిచి నా భర్తకైతే మరి అయితే ఎన్ని దగ్గర తీసుకెళ్ళినా కూడా ఈ మనిషి బతకడని చెప్పారండి. చెప్పిన తర్వాత కూడా అప్పుడు మరి దేవుడు తెలుసుకున్న తర్వాత మా ఆయనకి మరి ఎటువంటి జబ్బు కూడా లేదు. ఎక్కడ తీసుకెళ్ళి మీ ఆయన బాగానే ఉండమ్మా, చాలా బాగున్నాడు అని అందరూ చెప్పారండి. మరి తర్వాత అతనికి మరి సమయం దగ్గర పడ్డది. మరి దేవుడు తీసుకెళ్ళాడు, దానికి మనం ఏం చేయలేము. మరి లేచి చనిపోయిన వాడిని లేవదీశాడు నా ప్రభు. మరి అప్పటి నుంచి అయితే మరి అక్కడి నుంచి మేము అందరూ నమ్ముకున్నాము. నా బిడ్డలు మేము అందరూ నమ్ముకున్నాం. ప్రతి వారం చర్చికి వెళ్ళారు. మేము ఎల్లంకి విడిచిపెట్టేసి మేము ఎన్నైనా కొత్త రోడ్డు అక్కడ ఉండేవారమే. ఇలా దేవుడిని తెలుసుకున్న తర్వాత మేము చర్చికి వెళ్ళిపోయాం. చర్చికి వెళ్ళిపోతే పిల్లలు చిన్నోళ్ళు చెంటి బిడ్డలు అప్పుడైతే ఇయ్యలు వేసి వెళ్ళిపోతే ఇల్లులన్నీ కాలిపోయినాయి. మనం చర్చిలో ఉన్నాం. అయితే ఇంక ఇల్లులన్నీ కాలిపోయిన తర్వాత యువత నీళ్ళు కాలిపోయి మా ఇల్లు మాత్రం ముట్టుకోవట్లేదు. అయితే కలెక్టర్ వచ్చి అన్నారు, ఆశ్చర్యం పడిపోయారు. ఏంటి యువతలో ఈ చిన్న సందు ఉంది కదా, మరి ఆ సందు అవతల ఇల్లు కాలడం ఏంటి, యువతల ఇల్లు ఒగ్గేయడం ఏంటి అంటే అందరూ అక్కడ వాళ్ళు అందరూ అన్నారు వాళ్ళు దేవుడి బిడ్డలు బాబు, అందుకే దేవుడు రక్షించాడని చెప్పారు. అయిన తర్వాత ఆ సాక్ష్యం అయిన తర్వాత మరి నా బిడ్డని కాపాడాలి. మరి నా భర్త అయిన చనిపోయిన తర్వాత నా దేవుడు నా బిడ్డలు పోషించాడు. నా బిడ్డలు అయితే ఈ డిగ్రీలు చదివినారు, నా బిడ్డలు దేవుడే చదివించాడు. మరి అయితే మొన్ననైతే మరి మా అన్నయ్య గారు అయితే చనిపోతాడు. ఇంకా హాస్పిటల్ వేస్తే 3 లక్షలు ఖర్చు అయినాయి, మా అన్నయ్య బతకడని చెప్పారండి. మరి చెప్పిన తర్వాత మా సంఘంలో మా పాత్రకి చెప్పిన తర్వాత సంఘం అందరూ కూడా మరి అమ్మ నీ అన్నయ్యకి ఏం భయం లేదు. ప్రతి సహోదరులు కూడా నేను ఏడ్చుకొని చెప్పాను, అయ్యా మా అన్నయ్య చచ్చిపోతాండి అయ్యా. మరి అయితే ఎన్నో డాక్టర్ల కాడైతే డాక్టర్ అయితే మరి నిజంగా బతకడం అని చెప్పారు. బతకడంటే నేను చాలా ఏడ్చాను. వాడి తర్వాత దాన్ని ఆడే చూస్తాడు. ఏ అన్నదమ్ములు కూడా నన్ను చూడరండి. 4 అన్నదమ్ములు 4 అప్ప చెల్లెలు. ఏ అన్నదమ్ముడు కూడా నన్ను చూడను. ఎల్లునో ఆదరిస్తాడు. అయ్యగారికి అంతా చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మ నీ అన్నదమ్ముడికి ఏం భయం లేదు, దేవుడు బతికిస్తాడని. అక్కడికి అయిన తర్వాత మా సంఘం అంతా మరి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేటప్పుడైతే నా దేవుడు స్వస్థ చేసిన దేవుడు నన్ను రక్షించిన ఎనతమ్మని కూడా రక్షించినాడు, ఇంటికి తీసుకొచ్చినాడు. మరి నా లోను ఎంతో మేలు చేశాడు. మీరు కూడా నమ్ముతారని మీరు మా నేపథ్య మాకు పనులు పాటలు లేక మీరు రావట్లేదండి. మేము వస్తాము అంటే మాకు పనులు లేకదండి. ఈ గ్రామం అంతా మారాలని, మారుమనిషి పొందాలని, దేవుళ్ళకి ఇంకా ఎదగాలని నాకు చేసిన దేవుడు మీకు చేస్తాడని నేను నమ్ముతున్నానండి. మరి నా బిడ్డడికి ఉద్యోగం లేక మరి ఎంతగా మేము బాధపడారు అండి. మా బిడ్డడికి అయితే పోలీస్ ఉద్యోగం మరి దేవుడు మననే ఇచ్చాడు. ట్రైనింగ్ మనకు సెలక్షన్ అయినాడండి. మరి మీ బిడ్డలు మారాలని, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు మారితే మీ బిడ్డలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. మా పాస్టర్ గారు ఎంతగా మా కోసం ఎంతో ప్రార్థన చేశారు. మీ గ్రామానికి వచ్చి మీకు కూడా ప్రార్థన చేస్తే మీరు కూడా మనం మారుతారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రేమైన గ్రామస్తులారా, మరి అమ్మగారు చెప్పిన మాటలు విన్నారు కదా. నిజమే, మరి ఈ లోకంలో ఎంతో మందిని ఆశ్రయించారు కానీ వారికి మేలు కలగలేదు. మరి వారు ఉండే దగ్గర ఇల్లులన్నీ కాలిపోయాయి. వారి ఇల్లు మాత్రమే కాలకుండా ఉన్నదంటే అది దేవుని యొక్క కృప. మరి దేవుని కృప ఉంటేనే మనకి మేలు జరుగుతుంది. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనకి మేలు కలగదు. అంతేకాదు ఆమె భర్త చనిపోయినా సరే 3 బిడ్డల ద్వారా మరి కష్టపడుతూ పెంచుకుంటూ ఈరోజు ఆమంత పిల్లలను దేవుడు చేశాడు. మరి ఆ బిడ్డల ఉద్యోగ ప్రయత్నాలు కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. అయితే ఈ లోకములో మేలు చేయడమే కాదు, ఈ
ఈ లోకం విడిచిపెడతా దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది మీకు తెలియజేయాలని మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. మీరు ఎవరైనా కావచ్చు, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ కులమైనా కావచ్చు, ఆ యేసు ప్రభు యందు మీరు విశ్వసించండి. దేవుడు ఆ మోక్ష రాజ్యం, పరలోక రాజ్యం ఇస్తాడు. మరి బైబిల్ గ్రంథం ఒక మాట తెలియజేస్తా ఉంది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ఈ లోకంలో అనేక మంది ప్రయాస పడుతున్నారు. అందరికంటే ధనవంతుల అవ్వాలని ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో బాగా చదువులు చదవాలని ప్రయాసపడుతున్నారు. కొంతమంది చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోవాలని ప్రయాసలు పడి గంగ స్నానాలు జపాలు చేస్తా ఉన్నారు. అయితే ఈ లోకంలో అనేక విధాలుగా మానవుడు ప్రయాస పడతా ఉన్నాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఈ లోక ప్రయాసాల వల్ల మీరు పరలోక రాజ్యం చేరలేరు గాని, ఆ మోక్ష భాగ్యం చేరలేరు గాని నా యొద్దకు రండి, నేనే మార్గము, సత్యము, జీవము. నా దగ్గరికి ఎవరైతే వచ్చి నన్ను ఆశ్రయిస్తారో వారికి ఆ పరలోక రాజ్యము, ఆ మోక్ష భాగ్యం ఇస్తాను అంటున్నాడు. మీకు ఆ పరలోక రాజ్యం కావాలా, లేదంటే ఈ భూరాజ్యమే కావాలా? ఈ భూలోక రాజ్యం ఎంతకాలం ఉంటుందండి? కాకపోతే 70, 80, 90, 100 సంవత్సరాలు బ్రతకాలి. అక్కడి నుంచి మనం ఉండిపోదామన్నా ఉండలేం. కానీ శాశ్వతమైన రాజ్యము, నిరంతరం ఉండే రాజ్యమా, పరలోకమా, స్వర్గలోకం మాత్రమే. ఈ భూలోకం అశాశ్వతమైనది. గట్టిగా ఉరిమిందంటే పిడుగులు పడిపోతాయి. గట్టిగా భూమి కదిలిందంటే భూకంపం వచ్చి మనం ఉన్న స్థలాలన్నీ కదిలిపోతాయి. ఈ భూమి మనకు శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఒకవేళ నాకు ఈ భూమి మీద చచ్చిపోయిన తర్వాత ఎవరు వస్తారులే, ఎవరు చూస్తారులే, ఎక్కడో బుక్కడు అనుకుంటారు. కానీ చనిపోయిన తర్వాతే అసలైన భయంకరమైనది శ్రమ ఉన్నది. అదే రెండవ మరణము, ఆ పాతాళ లోకము. అక్కడ అగ్గినారదు పురుగు చావదమ్మా. వింటున్నావా తల్లి? పెద్దమ్మా వింటున్నావా? కిందన ఒక నరలోకం ఉన్నది. ఆ నరలోకం ఎలాగుంటో తెలుసా? ఈ లోకంలో చిన్న పుల్ల గుచ్చుకుంటామా, మంట సలుపు అని చెప్పి బాధపడిపోతాం. చిన్న నొప్పు చేతికి తూలిందంటే, కాలిందంటే మంట అంటాం. అలాంటిది ఈ లోకంలో చిన్న చిన్న నొప్పు తొలితేనే బాధ అనుకుంటున్నాం కదా. అలాంటిది ఈ పాతాళ లోకం, అక్కడ రంపాలతో కోస్తారు, కత్తులతో పడుస్తారు, మరిగే నూనెలో వేపేస్తుంటారు. ఆ పాతాళం అస్సలు భరించలేము. మరి ఆ పాతాళం కావాలా, ఈ భూలోకం కావాలా? లేదు, రెండు నాకు వద్దు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ స్వర్గలోకం, ఆ పరలోకం కావాలనుకుంటున్నావా? ఆ పరలోకంలో అయితే దేవుడితో మనతో దేవుడు అక్కడ ఉంటాము. ఈ భూలోకంలో ఉంటే బ్రతికినంత కాలం యాతనే. ఎంతసేపు మన అని చెప్పుకొని జీవిస్తా. ఒకళ్ళు ఎంత కష్టపడినా ఏ దొంగడు వచ్చి మన కష్టాలు ఎత్తుకెళ్ళిపోతున్నా మనకి తెలియదు. ఈ భూలోకంలో ఎప్పుడు టెన్షన్ తోనే జీవిస్తాం. మరి మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనకి ఏం కావాలి? పరలోకం కావాలా, భూలోకం కావాలా, పాతాళ లోకం కావాలా? పాతాళ లోకం కావాలంటే మనసున ఎలాగైనా తినొచ్చు, తిరగొచ్చు, తాగొచ్చు. ఒకవేళ భూమి మీద ఉండిపోవాలనుకుంటా, ఆరోగ్యంగా ఉంటే అంతకాలం మహా అయితే 100 సంవత్సరాలు బతుకుతాం. అప్పుడు విడిచిపెట్టవలసిందే. కానీ శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే నువ్వేదో ప్రయాస పడవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టవసరం లేదు, గంగ స్నానాలు చేయనవసరం లేదు. మీ హృదయాలు ఆ ప్రభు కనిపించండి. దేవుడే మీరు హృదయంలోకి వస్తాడు. దేవుడు మీ జీవితాలు మారుస్తాడు, మీరు బ్రతుకులు మారుస్తాడు, మీకు క్షేమం కలుగుతాడు, మీకు సంతోషం కలుగుతాడు. ఈ లోపల చనిపోయినా సరే దేవుడు ఆ మోక్ష రాజ్యం, పరలోక రాజ్యం ఇస్తాడు. ఆ పరలోక రాజ్యం మీకు కావాలమ్మా, పెద్దమ్మా, అన్నయ్య వింటున్నారా? మీకు ఆ పరలోక రాజ్యం కావాలంటే అయ్యా తాతయ్య, అయ్యా పెదరాన్న వింటున్నా కదా? ఈ పరలోక రాజ్యం కావాలంటే నువ్వు చేయవలసింది, దేవుడా నా హృదయంలోకి రా, నా బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు నువ్వు, ఇక నా తల్లిని దీవించి, నా భార్యను దీవించి, నా బిడ్డలు దీవించి, నా బిడ్డలకు మంచి కానుపులు, మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు అని ఎవరైతే ఆ ప్రభువును అడుగుతారో దేవుడు వాళ్ళ హృదయంలోకి వస్తాడు. ఇంకా మీకు ఎక్కువగా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న దేవుడి మందిరాలకు వెళ్ళండి. అక్కడ దేవుడి గురించి మీకు చెప్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు. మీరు ఎవరైనా సరే ఆసక్తిగా ఉంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ తలలో వంచుకుందాం, మోకరిద్దాం. ఇగో మరి జగన్నాథపురం గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించాలి. వాళ్ళ అనారోగ్యాలు తొలగాలి, వారి ఊరికి మేలు కలగాలి, వారి పాడి పశువులు దేవుడు దీవించాలి, పాడి పంటలను ఆశీర్వదించాలి. పెద్దవారు అనేక మంది దేవుడిని నమ్ముకోవాలి. మీకు ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనుకున్న ప్రార్థన చేద్దాం. మాతో పాటు ఏకీభించండి. మా దగ్గర రాకపోయినా సరే మీరు ఎక్కడున్నా సరే అక్కడ మీరు ప్రార్థన చేద్దాం. మహాగరుడైన పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో జగన్నాథపురం గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ గ్రామాన్ని దీవించము, ఆశీర్వదించము. ఎంతమంది అయితే మాటలు వింటున్నారో హృదయాల్లో మార్పుని దయచేయము. ఇదిగో నాయన ఈ గ్రామంలో పాడి పంటలు, పాడి పశువులు, పాదన వసతి, ఆహారము, నీరు సమృద్ధిగా దయచేయండి. ఈ గ్రామాన్ని కాపాడండి. ఈ గ్రామంలో ఉన్న అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేయండి, శ్రమలో ఉన్న వారిని ఆదరించండి. శాంతి సమాధానం దయచేసి, సంతోషము దయచేసి, ఇదిగో నాయన మరి యొక్క గ్రామాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చెప్పబడిన మాటలు మీరు దీవించి, ఇగో ఈ గ్రామంలో మా పాదాలు తీసుకువెళ్తున్నాం. ఇగో ఈ పాదదులే వారికి ఒక సాక్ష్యంగా రక్షణ మారు మనసులకు నడిపించమని
ఇదిగో ఈ మాటలు వెంటనే ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి, శాంతి కావాలంటే యేసుని నమ్మాలి. బోలో యేసు మహారాజుకి జై. ఓ